తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల అకౌంట్లో పంట పెట్టుబడి సాయం జమ కానుంది. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో ఆ నిధి నుంచి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ నుంచి విడుదల చేస్తున్నారు. సో దీనికి సంబంధించి 2019లో మొదలైనటువంటి ఈ పథకం కింద పీఎం కిసాన్ పథకం ఏదైతే ప్రారంభమైందో ప్రతి హెక్టార్కు 2000 చొప్పున, ప్రతి విడతకు 2000 చొప్పున మొత్తం సంవత్సరంలో 6000 రూపాయలు ప్రతి హెక్టార్కు పంట పెట్టుబడి సాయం మోదీ ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ప్రస్తుతానికి 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 23వ విడతలో భాగంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 4,40,000 కోట్ల రూపాయలు 23 విడతల్లో 4,40,000 కోట్ల రూపాయలు రైతులకు నేరుగా వారి అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. సో పంట పెట్టుబడి సాయం కింద కేంద్రం 2019 నుంచి ఇప్పటివరకు అమలు చేస్తున్నటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా వారి అకౌంట్లో పంట పెట్టుబడి సాయం అందుతూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంట పెట్టుబడి సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విడిగా రైతు భరోసా పేరుతో, గతంలో రైతు బంధు పేరుతో, ఇప్పుడు రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట పెట్టుబడి సాయాన్ని రైతులకు అందజేస్తూ ఉంది. సో ఈ జూన్ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 30వ తేదీన పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో ఒకే విడతలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సో మరో వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం విడుదల చేయనుండగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ రోజే పశ్చిమ బెంగాల్ వేదికగా అంటే 2 రోజుల పర్యటన కోసం ఒడిషా అట్లాగే పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా మోదీ ఈ 2 రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈరోజు బెంగాల్లో నిర్వహించినటువంటి ఏదైతే సభ ఉందో ఆ బెంగాల్ డే సందర్భంగా, బెంగాల్ రాష్ట్ర దినోత్సవం వేడుకలకు హాజరైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఈ కిసాన్ సమ్మాన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో మోదీ పంట పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని 2 రోజుల ముందు ప్రకటించారు. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికంటే ముందే మొదటి విడత, ప్రతి సంవత్సరంలో 3 విడతల్లో భాగంగా పంట పెట్టుబడి సాయం రైతులకు అందజేస్తూ ఉన్నారు. మొదటి విడత మాత్రం ఇప్పుడు బెంగాల్ నుంచి ప్రధాని మోదీ స్వయంగా నిధులను జమ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. पीएम किसान उत्सव दिवस इस दिन 3:45 पर प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी पश्चिम बंगाल में हुगली जिले के तारकेश्वर से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किस्त जारी करेंगे। मित्रों, अब तक 22 किस्तों के माध्यम से 4,28,000 करोड़ रुपए लगभग 9.5 करोड़ किसानों के खाते में अंतरित किए गए हैं और अभी 20 तारीख को फिर 18,800 करोड़ रुपए से अधिक का लाभ हमारे देश भर के किसानों के खाते में ये निधि अंतरित करके दिया जाएगा। पीएम किसान उत्सव दिवस, जैसा कि आप जानते हैं कि हर 4 महीने में एक बार प्रधानमंत्री जी पीएम किसान सम्मान निधि किसान के खाते में डीवीडी के माध्यम से डालते हैं और उसी को इस कार्यक्रम के रूप में मनाया जाएगा।